Messi's tour in India. Absolutely lawlessness situation inside the Yuva Bharati Stadium. Visit to India. People can be seen throwing bottles, breaking chairs and flooding the field on Saturday. Fans say despite paying a huge amount for the ticket and waiting for hours, they failed to see Messi. And big news coming in from Bengal related to the Messi mess. It seems that Bengal Chief Minister Mamata Banerjee has accepted the resignation of the sports minister. Hello guys, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆనంద్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మెస్సీస్ కోల్కతా ఈవెంట్ ఇన్సిడెంట్ అండ్ మన హైదరాబాద్ లో జరిగిన మెస్సీ ఈవెంట్ అనేది ఎలా జరిగింది అండ్ ఈ ఈవెంట్స్ లో కొన్ని తప్పులు జరగడానికి అసలు రీజన్స్ ఏంటి, మన పర్స్పెక్టివ్ లో ఈ టాపిక్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. నెంబర్ 1, వై మెస్సీ విజిటెడ్ ఇండియా. అసలు మెస్సీ ఇండియాకి ఎందుకు వచ్చాడు? మన ఇండియాలో ఉండే సమ్ ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి మెస్సీతో ఒక కమర్షియల్ కాంట్రాక్ట్ అనేవి చేసుకున్నారు. సో ఈ కమర్షియల్ కాంట్రాక్ట్ లోని భాగంగానే మెస్సీ ఇండియాకి విజిట్ అనేది చేశారు. ది గోట్ ఇండియన్ టూర్ 2025 అనే ఒక నేమ్ తో వెస్ట్ బెంగాల్ లో సాల్ట్ లేక్ స్టేడియం లో ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. అక్కడ చీఫ్ మినిస్టర్ మెస్సీ కోసం ఒక ఐరన్ స్టాచ్యూని కూడా ఏర్పాటు చేశారు. మెస్సీ డేలో ఉన్న స్కెడ్యూల్ ప్రకారమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాచ్యూ రివీల్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి ఆ తర్వాత సాల్ట్ లేక్ స్టేడియం కి రావాల్సి ఉంది. సో ఇది ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్ అనేది జరగాల్సి వచ్చింది. బట్ అసలు ఏం జరిగింది? మెస్సీ తన స్టాచ్యూ రివీల్ ప్రోగ్రామ్ కి పాల్గొన్న వెంటనే సమ్ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. అన్వాంటెడ్ గా పొలిటీషియన్స్ అనే వాళ్ళు తమ యొక్క స్వార్థం కోసం ఫొటోస్ అని, ఫ్యామిలీ ఫొటోస్ అని ఇవన్నీ జరపడంతో మెస్సీకి సమ్ టైం డిలే అనేది అయ్యింది. సో ఆఫ్టర్నూన్ 1 to 2 కి స్టేడియం కి రీచ్ అవ్వాల్సిన మెస్సీ 7:15 to 7:20 PM కి స్టేడియం కి రీచ్ అయ్యారు. అప్పటికే జనాలు ఆఫ్టర్నూన్ నుంచి మెస్సీని ఎప్పుడు చూస్తామనే ఒక హైప్ తో ఉన్నారు. సో మెస్సీ ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ క్రూ అండ్ చాలా మంది మెస్సీని కవర్ చేశారు. సో దీని వలన జనాలకి మెస్సీ యొక్క ప్రాపర్ వ్యూ కూడా జరగలేదు. ఈ టైంలోనే కొంత కన్ఫ్యూజన్ అనేది సేఫ్టీ బ్యారియర్ గేట్స్ దగ్గర ఏర్పడింది. 10 మంది బ్యారియర్ గేట్స్ ని దాటేసి ఓవర్ ఎక్సైట్మెంట్ తో మెస్సీ దగ్గరికి వచ్చారు. తమ పర్సనల్ గార్డ్స్ అప్పటికే మెస్సీని కవర్ చేశారు. ఈ వచ్చిన 10 మందిలో అప్పటికి మెస్సీ ఒకరికి సైన్ కూడా చేశారు. అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇష్యూగా ఉంది అండ్ అప్పటికే తన కాంట్రాక్ట్ డీల్ లో ఉన్న టైం కూడా అయిపోవడంతో కొంత టైం స్పెండ్ చేయాల్సిన మెస్సీ ఆఫ్టర్ 20 to 30 minutes కి స్టేడియం ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మెస్సీ వెళ్ళిపోయాడు అనే న్యూస్ స్టేడియం లో రాగానే ఒక్కసారిగా ఆఫ్టర్నూన్ నుంచి హైప్ తో తాము మెస్సీని చూస్తాం అనే ప్రేక్షకుల్లో ఉన్న ఒక హైప్ అనేది ఒక్కసారిగా నాన్ సెన్స్ గా క్రియేట్ అయ్యింది. అప్సెట్ అయిన ఆడియన్స్ అందరూ వాళ్ళ చేతుల్లో ఉన్న బాటిల్స్ ని, చైర్స్ ని, అక్కడ ఉన్న ప్రతి ఐటమ్ ని గ్రౌండ్ లోకి త్రూ చేయడం స్టార్ట్ చేశారు. Vandalized a stadium during the soccer heroes' much anticipated visit to India. People can be seen throwing bottles, breaking chairs and flooding the field on Saturday. Fans say despite paying a huge amount for the ticket and waiting for hours, they failed to see Messi at all. Messi's 3-day greatest of all time or GOAT India tour kicked off. సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న సేఫ్టీ గార్డ్స్ అండ్ అక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ దీన్ని కంట్రోల్ చేసే లోపే పరిస్థితి చేదాటిపోయింది. ఆఫ్టర్ 12th December జరిగిన ఈ ఈవెంట్ ని కన్సిడరేషన్ లో తీసుకొని హైదరాబాద్ ఈవెంట్ అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. 13th December హైదరాబాద్ లో జరగాల్సిన ఈవెంట్ ని చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ అక్కడ మేనేజ్మెంట్ మొత్తం చాలా ప్రాపర్ గా చేశారు. లేయర్ బై లేయర్ సెక్యూరిటీని టైట్ గా స్టేడియం చుట్టూ ఏర్పాటు చేసి సమ్ లిమిటెడ్ యాక్సెస్ ఉన్న పీపుల్ ని ప్రీమియం సీట్స్ లోకి అలౌ చేసి అక్కడ ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గానీ మేనేజ్మెంట్ దగ్గర నుండి హోస్టేజింగ్ వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ అండ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ అండ్ టైట్ బందోబస్తుతో ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. అండ్ ఆడియన్స్ ఫ్రెండ్లీగానే ఈవెంట్ అనేది సక్సెస్ అయ్యింది. ఈవెంట్ లో ఎంతో మంచిగా డాన్సెస్ అండ్ స్పోర్ట్స్ అండ్ మ్యాచెస్ ఇవన్నీ జరిగాయి. మన రేవంత్ రెడ్డి అయితే మెస్సీతో మ్యాచ్ కూడా ఆడారు. All Stars 11 players, of course, they will take the sport to another great altitude, another great level altogether. And more importantly,
I should also be saying, okay, huge accolades to Prasar Bharati team as well, DD Sports, everybody, the lensmen, and of course all the panels, the producers, the units, the audio. Wow, who is that little superstar next to the Chief Minister of Telangana himself? ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది చాలా సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ యొక్క మోటోస్ ఏంటంటే నెంబర్ 1 ప్రమోటింగ్ ది బ్రాండ్స్ అండ్ నెంబర్ 2 కార్పొరేట్ ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ అండ్ నెంబర్ 3 టికెట్ సేల్స్ అండ్ బిజినెస్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేవి క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశాయి. సో వెస్ట్ బెంగాల్లో సక్సెస్ అవ్వలేని ఈవెంట్ అనేది మన హైదరాబాద్లో ఎంతో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆఫ్టర్ దిస్ ఈవెంట్ 14th మెస్సీ ఇండియా నుంచి ఎగ్జిట్ అయ్యారు. అసలు కోల్కతా స్టేడియంలో ఇవి జరగడానికి రీజన్ ఏంటి? నెంబర్ 1 ఓవర్ క్రౌడింగ్ అండ్ నెంబర్ 2 పూర్ క్రౌడ్ కంట్రోలింగ్, నెంబర్ 3 ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఇన్ ఈవెంట్. సో ఈ రీజన్స్ వల్లనే ఒక పక్క సేఫ్టీ అనేది ప్రాపర్ గా తీసుకోకుండా హ్యూజ్ అమౌంట్ లో టికెట్స్ ని సేల్ చేశారు. నెంబర్ 2 అన్వాంటెడ్ గా ఈవెంట్ లోని సమ్ పొలిటీషియన్ వాళ్ళ తలదూర్చి వాళ్ళ సొంత స్వలాభం కోసం మెస్సీ టైం ని వేస్ట్ చేశారు. అండ్ నెంబర్ 3 అసలు క్రౌడ్ ఇంతలా హైప్ ని అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవడంతో ఈ ఈవెంట్ అనేది చాలా ఫ్లాప్ అయింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని గవర్నమెంట్ కానీ ఏదైనా బిజినెస్ ప్లాట్ఫామ్ కానీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఆ విధంగానే మెస్సీస్ గ్లోబల్లీ ఉన్న ఇమేజ్ ని ఇండియాలోని సమ్ ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేవి బిజినెస్ చేసుకోవాలనుకున్నాయి. బట్ ఈ బిజినెస్ లోని ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడంతో కోల్కతా స్టేడియంలో జరిగిన ఈవెంట్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ఈవెంట్ పైన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పబ్లిక్ గా సారీ చెప్పారు. అండ్ ఈ ఇష్యూ జరగడానికి అసలు రీజన్ ఏమై ఉంటదని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అయితే పబ్లిక్ గా వచ్చి టికెట్ ఎవరైతే హ్యూజ్ అమౌంట్ పెట్టి కొన్నారో వాళ్ళకి రీఫండ్ అనేది ఉంటుందని చెప్పారు. ఇప్పటిదాకా వీడియోని చూస్తే నీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ సబ్స్క్రైబ్ అండ్ రోజుకింతే మామ.